హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునీష్ సృజన కలెక్షన్స్. చాలా డేస్ అయిపోయింది కదా వాయిస్ ఓవర్ ఇచ్చేసి అండ్ వీడియోస్ కూడా పెట్టి. కొంచెం హెల్త్ బాగుండట్లేదు, అందుకే గ్యాప్ వస్తుంది. అండ్ ఒక మంచి గుడ్ న్యూస్ కూడా ఉంది, త్వరలో చెప్తాను నేను. అండ్ ఇక్కడ నేను ఈ వర్షానికి, వేడికి, జలుబులకి కొంచెం స్పైసీగా తినాలనిపించి ఇంట్లోనే చోలేతోని నేను చాట్ చేశాను అనమాట. మసాలా చాట్ లాగా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది టేస్ట్. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే ఒక 3 to 4 అవర్స్ అన్న మినిమం చోలే నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి మనకి. తర్వాత ఇట్లా కుక్కర్లో వాటర్ మునిగేంత, అంటే చోలే మునిగేంత వరకు వాటర్ పోసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఒక 8 to 10 విజిల్స్ అట్లా పెట్టేసుకోవాలి. తర్వాత దాన్ని కొంచెం పక్కకు తీసుకొని కొంచెం పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే కన్సిస్టెన్సీ థిక్గా రావడానికి. తర్వాత ఇక్కడ ఆనియన్, మిర్చి, ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని అవి పోపు పెట్టేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పసుపు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత ఒక చిన్న సైజ్ టమాటా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే చోలే ఉడికేటప్పుడు ఆలు ఉంటే ఆలు వేసుకోండి, నాకు ఆలు లేదని చెప్పేసి నేను వేసుకోలేదు. తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా కూడా లేకుండే నాకు, మీరు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. తర్వాత మనం ఉడకబెట్టుకున్నవి వేసేసుకొని పేస్ట్ పట్టుకుంది కూడా వేసేసుకొని అది థిక్గా కాకుండా కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా ఉండేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ ఇంకా కారం అడ్జస్ట్ చేసుకొని మన టేస్ట్కి తగినట్టుగా చూసుకోవాలి. తర్వాత కసూరి మెంతి యాడ్ చేశాను నేను. తర్వాత అట్లా ఒక 5 to 10 మినిట్స్ ఉడకనిస్తే, సిమ్లోనే ఉడకనిస్తే మనకి కన్సిస్టెన్సీ దగ్గరకు వస్తుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కొంచెం ఉడకకున్నా కూడా చోలే ఉడికిపోతాయి. బఠానీతో కూడా చేస్తారంట, నాకు చోలే ఉండే, నేను చోలేతో ట్రై చేశాను. చోలేతో కూడా చాలా బాగుంది టేస్ట్. అండ్ ఎంతమందికి పానీపూరి తినడం ఇష్టమా, చాట్ తినడం ఇష్టమా? నాకైతే పానీపూరియే ఫస్ట్ అంట. నేనైతే హాస్టల్లో ఉన్నప్పటి నుండి బాగా అలవాటైపోయింది నాకు. చాట్ కంటే ఎక్కువ పానీపూరి తింటాం. తర్వాత ఇట్లా ఇంట్లో కార్న్ ఫ్లేక్స్ ఇంకా పానీపూరి కూడా ఉండే, అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని పైన గార్నిష్ కోసం అట్లా వేసేసుకున్నాను అనమాట. పానీపూరి చాలా డేస్ అయిపోయింది అండ్ వర్షం పడుతుంది కదా, సో అందుకని కొద్దిగా వేగనట్టుగా అనిపించింది నాకు. మేబీ ఎండకు పెడితే ఇట్లా వేగుతాయేమో. చాలామంది మిక్చర్ అవన్నీ కూడా యాడ్ చేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళు కదా. నేను ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేశాను అనమాట, ఏ ఉంటే వాటితో చేద్దామని చెప్పేసి చేశాను. స్పైసీగా చాలా బాగుండే ఈ చల్లటి వెదర్కి. మీకేం స్నాక్స్ తినడం అంటే ఇష్టం? నాకైతే మా అమ్మ చేసిన మిర్చి బజ్జీయే తర్వాత ఏదైనా అనిపిస్తుంది. తర్వాత స్వీట్ కార్న్ అట్లాంటివి. తర్వాత ఇట్లా ఆనియన్ ఇంకా కొత్తిమీర, టమాటా నచ్చితే టమాటో కూడా వేసేసుకోండి. తర్వాత పానీపూరి స్మాష్ చేసుకొని తర్వాత కార్న్ ఫ్లేక్స్ కొద్దిగా లాస్ట్లో లెమన్ యాడ్ చేసుకున్నాను, అంతే. టేస్ట్ అయితే అదిరిపోయిందిగా, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.